వర్కౌట్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఆనిముత్యాల హెల్మెట్ కి వెళ్ళాను. అక్కడ ఏంటంటే ఒక మటన్ కర్రీ అయితే ఆర్డర్ చేసా. మటన్ కర్రీ కాంబో, లైక్ అందులో చికెన్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ ఇవి కూడా వచ్చాయి. టేస్ట్ అయితే బానే ఉంది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక లెమన్ సోడా వేసాను. బట్ నైట్ 2కి షిఫ్ట్ అయిపోయినప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ ఆర్డర్ చేసా. ఏంటంటే ఒక ఆమ్లెట్, దాంతో పాటు ఒక చికెన్ లాలీపాప్ బిర్యానీ, ఇవైతే ఆర్డర్ చేసి ఇస్తాను అనమాట. ఎన్ని తింటావు బ్రో అసలు? ఒక్క రోజుల మసాలా దోశ, పన్నీర్ దోశ, ఆనియన్ దోశ, పరోటా ఇన్ని మనం ఎవరు తినేది ఒక్క రోజులో. ఆర్గన్స్ బి లైక్ గ్యాప్ ఇవ్వరా, కొంచెం గ్యాప్ డైజెస్ట్ చేయాలి కదా, గ్యాప్. అక్కడ స్పేస్ ఉండదురా, తను క్రియేట్ చేసుకుంటాడు. తవ్వుతాడేమో రా రోజు ఇట్లా. మనిషివా మానవ మృగాన్ని వారాను. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చెప్పబోతున్నాం? ఈ రోజు ఫుల్ డిమాండెడ్ వీడియో. లాస్ట్ 3-4 వీడియోస్ లో కమెంట్స్ లో మొత్తం ఇదే ఉండే. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక పెసరట్టు, దాంతో పాటు ఒక సాంబార్ ఇడ్లీ, ఈ రెండు అయితే తిన్నాను అనమాట. మధ్యాహ్నం ఏంటంటే దాల్ రైస్ అండ్ ఫిష్, ఈ రెండు వేస్తాను, బట్ సరిపోలేదు. అందుకని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి ఒక చిల్లీ చికెన్, ఒక చికెన్ 65, ఈ రెండు అయితే ఆర్డర్ చేసుకున్నాను. హెయిర్ కట్ చెప్పి చాలా రోజులు అయింది అనిపించింది, అందుకే ఆ తర్వాత అక్కడి నుంచి సలూన్కి వెళ్ళిపా. నైట్ ఏం జరిగిందంటే ఫస్ట్ అన్నకి హెయిర్ కట్ చేయించుకొని కూడా టైం ఉందా? అదే కదా, అంటే హెయిర్ కట్ కూడా ఏదో స్నాక్స్ పట్టుకొని పోయి ఉంటాడు. కాదు, మధ్య మధ్యలో హెయిర్ పడుతుంది కదా అన్న, ఒక 2 నిమిషాలు ఇంకుంటా స్టార్ట్ అంటాడేమో. అంటే నార్మల్ మనుషుల కన్నా అన్నకి కొంచెం హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటది, ఫుడ్ ఎక్కువ తింటాడు కదా. ఇప్పుడు కాదు, నాలాగా ఇంటర్వ్యూనర్ అందరూ ఫుడ్ ఎక్కువ తినాలా? అయితే వీడు తినక మీకు అట్లా అవుతుందిరా. ఎస్, అన్ని సార్లు తింటాడు, బాత్రూమ్ ఎన్నిసార్లు పోతున్నాడు డౌట్ రా. అప్పుడు అదే ఆలోచిస్తున్నా. అదే కదా, ఒకవేళ మోషన్స్ అయితే బాత్రూమ్ కోసం కూడా తింటాడా? కరెక్టే కదా, నాకు అదే అనిపించింది. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఈయన తినే దాంట్లో మనం అందరం స్ప్లిట్ వేసుకొని తినొచ్చు అట్లా. మనందరు ఫుడ్ కలిపితే ఆయన బట్ నాకు తెలిసి నిజంగా అదే అయి ఉండొచ్చు. ఒక 5 మంది అదే ఫిల్టర్ పెట్టుకొని వేరే వేరే వాళ్ళు తింటారు రేపు మరి. హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక దోశ, 2 ఇడ్లీ, 2 వడ, ఇదైతే తినేసా. మధ్యాహ్నం ఏంటంటే బీజింగ్ బైట్స్ కి వెళ్ళిపా. అక్కడ ఒక చికెన్ సిజ్లర్ అయితే ఆర్డర్ చేసుకుని తినేసాను, ఫుల్ అయిపోయింది. సాయంత్రం స్నాక్స్ ఏంటంటే అయ్యంగార్ బేకరీకి వెళ్ళాను. అసలు ఒక ఎగ్ పఫ్ తిన్నాను, అది సరిపోలేదని చెప్పేసి ఒక బాదం మిల్క్ కూడా ఇస్తాను అనమాట. అన్నకి సరిపోయిందంటే మనం ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అంట. కమెంట్స్ లేడు. మనిషివా మానవ మృగాన్ని వారాను. ఆర్గన్స్ బి లైక్ గ్యాప్ ఇవ్వరా, కొంచెం గ్యాప్ ఇవ్వు, డైజెస్ట్ చేయాలి కదా, గ్యాప్ ఇవ్వు. అక్కడ స్పేస్ ఉండదురా, తను క్రియేట్ చేసుకుంటాడు. తవ్వుతాడేమో రా రోజు ఇట్లా. తవ్వుతాడేమో ఇట్లా పట్టు 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 అని తవ్వుతాడేమో. బాడీ ఆర్గన్స్ తోటి మాత్రం ఓవర్ టైం చేపిస్తుంటారు. దే నీడ్ జస్టిస్. హే గాయ్స్, వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కాంబో అయితే ట్రై చేసాం అనమాట. వడ, ఇడ్లీ, పూరి, పొంగల్, లాస్ట్ లో ఒక చిన్న కాఫీ అయితే వచ్చేసింది అనమాట. ఇక మధ్యాహ్నం ఏంటంటే సింపుల్ గా ఒక సాంబార్ రైస్ వేసాను. 2 వచ్చేదాలు చాక్లెట్స్ కనపడుతుంటే ఒక 2 పర్క్, ఒక కిట్ క్యాట్ కొనుక్కొని వచ్చా. చూస్తేనేమో అది మనకి సరిపోలేదు ఎంత తిన్నా గానీ. అందుకని చెప్పేసి రిటర్న్ రూమ్ కి వచ్చి వర్క్ చేసుకుంటూ చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా ఇవైతే ఆర్డర్ పెట్టి వేస్తాను. నైట్ మా ఫ్రెండ్ గడ్ ఫోన్ చేసి బయటకు వెళ్దాం అంటే మేఫిల్కి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయి ఒక ఆంధ్ర చికెన్ కర్రీ, ఒక 2 తందూరి రోటీ చెప్పుకున్నాను. ఇక మీన్ వెల్ వాడు చికెన్ స్టార్టర్ చెప్తే అది కూడా హాఫ్ వేస్తాం. ఇక ఆ తర్వాత ఏంటంటే ఒక బటర్ మిల్క్ వేసా. బ్రో అది కాదు, నువ్వు 2 తెప్పించి ఒక్కనే తింటావు, నువ్వు ఒక్కటి తెప్పించి ఆల్ఫాబెట్ అయినావు బ్రో నువ్వు. అది కాదు, మేఫిల్ నాకు తెలిసి గుర్తుపడతారేమో, ఆయన ఓగానే ఖుషి అయిపోతారు వాళ్ళు. అదే కదా, కాదు అన్న ఇప్పుడు అంటే తిన్నాక సరిపోతలేదు అనే దగ్గర నుండి చూస్తేనే నాకు సరిపోదు అనిపించి ఇది ఆర్డర్ చేసిన అనే స్టేజ్కి వచ్చేసిండు. అంటే జస్ట్ అంటే ఐసి ట్రైన్ అయిపోయాను అంట. ట్రైన్ అయిపోయి ఎట్లంటే ఇది ఇన్ని క్యాలరీస్ మనకు సరిపోవు. నాకైతే 2 డౌట్లు ఉన్నాయరా, నిజంగా చెప్తున్నా. అంటే అప్పండి ఆడియన్స్ అనుకుంటుండొచ్చు ఈ ఎన్ని చిల్లర డౌట్లు అని చెప్పి, కానీ బాత్రూమ్ ఎప్పుడు పోతాడు? మొత్తం తింటూనే ఉంటున్నాడు, బాత్రూమ్ ఎప్పుడు పోతాడు? సోల్ఫుల్ వ్లాగ్స్ అసలు బాత్రూమ్కి వెళ్తాడా, స్నానం చేస్తాడా, అసలు పడుకుంటాడా, నిద్రలో కూడా తింటాడా లేచి? దీని గురించి ఎందుకు ఆలోచించారు? అసలు సోల్ఫుల్ ఏంది, స్టమక్ ఫుల్ అని పెట్టినా మ్యాచ్ అయ్యేది అట్లీస్ట్. ఓ సోల్ఫుల్ గా తింటాడా? ఈయన ఎంత తింటాడు అంటే స్టమక్ సరిపోదు, లోపల ఓకే సోల్ కూడా సాటిస్ఫై అవుతుంది, అంతగానం తింటాడు. అది నీకు ప్రభాస్ అనే కరెక్ట్. పర్ఫెక్ట్. కంచం ఏంటి ఇంత ఉంది?
తిన్నాక సరిపోలే అన్నాం అనుకో ఇక అక్కడనే కొడతారు ప్రొఫెసర్. అంత పెద్ద కంచం సరిపోలేదండి. పెట్టినా మనోడు కంచం ఏంటి ఇంతే ఉంది అంటాడు. ఉగ్గాని బజ్జీలు ఏంటండి మా నిమ్మకాయ కారపొడి ఈ రెండు మిక్స్ చేసుకుని తిన్నప్పుడు సూపర్ ఫీల్ ఉంది. ఇక్కడ పొంగనాల్లోకి ఇచ్చే ఆ టొమాటో చట్నీ మాత్రం అరే, అన్నిటికన్నా హైలైట్. స్నాక్స్ అనే అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటంటే మటన్ పులావ్ అరే, గోంగూర చట్నీతో సర్వ్ చేశారు. రెండు మిక్స్ చేసుకుని తిన్నప్పుడు సూపర్ అనిపించింది. అరే, మెన్యూ కూడా చాలా అది Bro is back. అది బ్రో ఇస్ బ్యాక్. నేను 1 year నుండి ట్రై చేద్దాం అనుకునే నేను ఒక్క రోజులో ట్రై చేస్తున్నా బ్రో. హైలైట్ ఏం తెలుసా, ఎవరైనా హైలైట్ ఉన్న ఐటమ్ తింటారు, కాకపోతే మనోడు తిన్న ఐటమే హైలైట్ అవుతుంది. బ్రో తోటి ఒక్కసారి ఈ కారం ఇది అది దోశ అయినా చూడు, అది ఒక్కటి తింటే అది ఒకటి రెండు తిన్నావు అనుకో అవుట్, నువ్వు వాడినే అవుట్. అది తిన్నాక కూడా నువ్వు బిర్యానీలు అవి ఇవి తిన్నావంటే ఈయనకి బేకోట్లు నార్మల్ గా ఒకటేసారి మనకంటే ఏవో అంటాం అయిపోతుంది. ఈయనకి ఎన్నిసార్లు వస్తాయట అంత తింటూ అదే కదా ర్యాప్ పాడతాడేమో బేకోట్లతో. సునిశ్చితాడు అంటాడు చూడు. కానీ ఒకటి ఏం తెలుసా, ఇప్పుడన్నా మనం అనుకుంటాం చూడు, ఒక రెస్టారెంట్ మెన్యూలో అన్ని ఐటమ్స్ ట్రై చేయాలని అనుకుంటాం జనరల్ గా, అది మెల్లగా ఎప్పటికో అవుతుందని. అన్న మాత్రం జల్దే నార్త్ వాళ్ళు ఏమంటారు, అదొక పెద్ద బాహుబలి తాళి అని చెప్పి పెద్ద తాళి పెట్టి ఇద్దరు కూర్చొని తింటుండే చూడు. అట్లాంటి ఒకటికి అన్నను పంపించాలి ఛాలెంజ్ లకి. ఏ అన్నని ఈ అన్నని మళ్ళా ఆ అన్న ఉంటుండే కొంచెం హెల్తీగా ఉండి ఇల్లు ఉండాలని చెప్పి వెయిట్ తగ్గాలని చేస్తాడు. ఆ అన్నని ఈ అన్నని పంపించాలి. ఛాలెంజ్ పెట్టాలి. ఇద్దరు కాంపిటీషన్ పెట్టాలి, బాగుంటది. ఎస్, ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తీసుకొస్తారు. తెలుగు రాష్ట్రాలకు కప్పు కొట్టుకొని వస్తారు ఇద్దరు. బ్రో ఒక్క రోజు అన్నా మనలా తింటే చూడాలని ఉన్నది నాకు ఇది. పాసం ఉన్నప్పుడు తింటాడులే. ఫాస్టింగ్ అప్పుడు అంట ఆడుతుడు. ఫాస్టింగ్ అప్పుడు అట్లీస్ట్. హే గాయ్స్, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే వరలక్ష్మి టిఫిన్స్ నుంచి ఒక ప్లేట్ పెసరట్టు, దాంతో పాటు ఒక ప్లేట్ బోండా, ఈ రెండు ఆర్డర్ చేసుకుని వేస్తాను అనమాట. దీని తర్వాత రెడీ అయిపోయి ప్రసాద్ థియేటర్ అయితే వెళ్ళిపోయాను. వరలక్ష్మి టిఫిన్స్ అంటే మరి మామూలు ఉండదు, హై ఇస్తదంట ఆ టిఫిన్ తింటే. మరి దాంతో సరిపోతుందా లేదా అన్నది చూడాలి ఇప్పుడు. హై ఇచ్చినాక ఇంకా ఎక్కువ తింటాడు రా. ఓవర్ డోస్ లోనే 2 దోశలు ఎక్కువ. మూవీ అయిపోయిన తర్వాత ఏం తిందామని ఆలోచిస్తూ లాస్ట్ కి వెజ్ మీల్స్ కి అయితే వెళ్ళిపోయాను, బాలాజీ మెస్ కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఒక చికెన్ కర్రీ, ఒక డబుల్ ఆమ్లెట్, ఇవి కూడా ఆర్డర్ చేసుకుని మీల్స్ తో పాటు వేస్తా. వెజ్ మీల్స్ అని చెప్పి నాన్ వెజ్ తింటాడేంది? అదే కదా, ఇది ఎడికెళ్ళి వచ్చింది. స్టార్టింగ్ లో మంచి అన్నం వేసి చారు పోసి పాపడి తిన్నాడు, సరిపోలేదు. నాకు చికెన్ కావాలి. నాకు నాన్ వెజ్ 4 సార్లు తింటాడు, వెజ్ ఒకసారి తింటే కడుపు నిండుతుందా? ఏంద్రా మీరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నాకు వచ్చి పక్కనున్న హోటల్లోకి వెళ్ళి తీసుకొచ్చినట్టున్నారు చికెన్ కర్రీ. ఇక్కడ కాదు, ఇక్కడ మొత్తం ఫుడ్ అయిపోయింది, అందుకే పక్క ఆర్డర్ చేసుకున్నట్టున్నాడు అన్నీ కూర్చొని. వేరే హోటల్ నేను పోయినట్టు ఆయన కూడా పోయినట్టు. వేరే ఫుడ్ సరిపోతలేదు అని చెప్పి పక్క పెళ్లికి పోయినట్ట. కాదు, ఎవరన్నా ఇప్పుడు పెళ్లికి తీసాడు అనుకో, వాళ్ళ పరిస్థితి ఏంది? అంతే ఇక. మొన్న మనం రియాక్ట్ అయినట్టు ఈ బ్రో కూడా అన్ఇన్వైటెడ్ వెడ్డింగ్ కి వెళ్తే అంతే. ఫస్ట్ బ్రోనే ఒక 200 మంది తినేసి వస్తాడు, ఆడనే దొరికిపోతాడు. ఎవడరా ఇది పట్టుకొని ఇంతగానో ఎవడు తిన్నాడు మన దాంట్లో. ఆ క్యాటరింగ్ వాళ్ళు గుర్తుపడతారు ఫస్ట్. హే గాయ్స్, ఇవాళ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక గీకారం దోశ, చిట్టి ఇడ్లీ, ఇవైతే అలా దక్షిణపురం నుంచి ఆర్డర్ చేసుకుని తినేసాను. దాని తర్వాత జిమ్ కి వెళ్ళిపోయాను వర్కౌట్ కి. వర్కౌట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ తో పాటు పిస్సా హౌస్ కి వెళ్ళాను. అక్కడ ఏంటంటే చిల్లీ ప్రాన్స్ స్టార్ట్ చేసాం. దీని తర్వాత ఏంటంటే బటర్ చికెన్, కాజు పనీర్ కర్రీ, ఒక 3 బటర్ నాన్లు అయితే ఆర్డర్ చేసుకుని వేస్తాను అనమాట. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఓల్డాలో ఒక రైడ్ బుక్ చేసుకుని వెళ్తూ ఉన్నాను. దారిలో ఐస్ క్రీమ్ కనబడితే అది కూడా కొనుక్కున్నాను అనమాట. ఈవినింగ్ మళ్ళీ వర్క్ ఉందని చెప్పి ఓల్డాలో ఒక ఆటో బుక్ చేసుకుని ఇరుమంజల్కి వెళ్ళా. అక్కడ ఏంటంటే బ్రో జిమ్ కూడా అవుతుండా? అదే కదా, అయినా ప్రీ వర్కౌట్ ఎవరు రా టిఫిన్ లో తినేది. కానీ అదే తెలిసిందే కదా, సరిపోదా శనివారం మన కమెంట్స్ లో పెట్టినట్టు సరిపోదు ఈయనకు ఆహారం. భయ్యదో ఎట్లంటే తిని అర్థం అయిపోయింది, ఈ డిష్ లో ఇన్ని క్యాలరీస్ ఉంటాయి, ఈ డిష్ ఇన్ని క్యాలరీస్ ఉంటాయి. చూడంగా అయిపోతే ఇన్ని క్యాలరీస్ సరిపో మనకి. ఇంకా క్యాలరీస్ పట్టించుకునేది ఉంటే అంతగానో అసలు ఎవరు తిన. క్యాలరీస్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నా? అక్కడ అంత ఫుడ్ క్యాలరీ గురించి ఆలోచిస్తారా? క్యాలరీస్ కాదు, క్యాలరీస్ ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకుంటాడు అంతే. బ్రో తింటున్నందుకు జిమ్ కోతలేడు, జిమ్ కోతున్నందుకన్నా ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ తినొచ్చు అని పోతుండు. జిమ్ చేసుకుంటే కూడా ప్రోటీన్ షేక్ తాగుతాడేమో. అప్పుడు ఇంకెక్కువ తినొచ్చు కదా.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనపడింది, అందులో చికెన్ వింగ్స్ అను చికెన్ ఫ్రైడ్ రైస్ ఈ 3 అయితే తినేసాను. మళ్ళీ ఒక ఓల్టాలో బైక్ బుక్ చేసుకొని ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిపోయాను. అక్కడ ఏంటంటే ఒక మోజో పిజ్జా, దాంతోపాటు మా వాడి వాళ్ళు కుక్ చేసిన పప్పు క్యాప్సికమ్ కర్రీ ఇవైతే ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉంది, మా వాడు బాగానే చేశాడు. బట్ రిటర్న్ నా రూమ్కి వచ్చిన తర్వాత ఏంటంటే లక్కీలో ఒక చికెన్ షవర్మా, దాంతోపాటు చికెన్ కర్రీ, చికెన్ కీమా పరాటా ఈ 3 అయితే ఆర్డర్ చేసుకొని ఫుల్ గా తినేసి ఒక మంచి స్లీప్ అయితే వేసా. ఫస్ట్ మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు, క్యాప్సికం కూర ఉందని ఎవడు తింటాడని బయట నుంచి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటాడు. క్యాప్సికం కూరని కూడా వదలలేదు నా కొడుకు, నీ అమ్మ అది తిన్నాడు ఇది ఆర్డర్ పెట్టుకుండు. టేస్ట్ బాగానే చేసిండు కానీ క్వాంటిటీ తక్కువ చేసిండు, అందుకే బ్యాచులర్ రూమ్ కదా. బ్రోకి క్వాంటిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాలిటీ. హే గాయ్స్, ఇవాళ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక ప్లేట్ ఉగ్గాని, దాంతో పాటు ఒక గీ మసాలా దోశ ఇదైతే ఆర్డర్ చేసుకుని ఇస్తాను అనమాట. ఇక మధ్యాహ్నం లంచ్ కి ఏంటంటే ఒక కాజు రైస్, దాంతో పాటు కడాయి చికెన్ ఈ 2 అయితే ఆర్డర్ చేసుకుని ఇస్తా. మధ్యాహ్నం లంచ్ ఎలాగో సరిపోలేదు, సాయంత్రం డిఎల్ఎఫ్ దగ్గర గంధమ్స్ కిచెన్ కి వెళ్ళాను. ఫస్ట్ అక్కడ ఒక ప్లెయిన్ దోశ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత పక్కకి వెళ్తే ఇక్కడ షవర్మా పాయింట్ ఉంది కదా, అక్కడ ఏంటంటే ఒక డబుల్ చికెన్ షవర్మా అయితే ఆర్డర్ చేసుకుని ఇస్తాను అనమాట. ఒక డ్రింక్ ఉండాలి కాబట్టి పక్కన షుగర్ కేన్ జ్యూస్ ఉంది, అది కూడా ఆర్డర్ చేసుకుని ఒక గ్లాస్ ఇస్తాను. ఇక పక్కకు వస్తే భూచక్ర గడ్డ సంథింగ్ ఏదో ఉంది, అది ఒక తీసుకుని ఇస్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత డోరేమోన్ కిచెన్ కొన్నా. రిటర్న్ రూమ్ వచ్చాక ఒక ½ కిలో చికెన్, ఒక 4 గుడ్లు, 2 ప్యాకెట్లు మ్యాగీ కలిపేసి కుక్ చేసి వేసేసి పడుకున్నా అనమాట. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అన్న తినడు, వేస్తాడు, గట్టిగా వేస్తాడు. ఎంత వేస్తాడు అంటే ఇక మనం చెప్పలేము, అంత వేస్తాడు. అరే అరే హాఫ్ పొద్దున బాత్రూమ్ లో గట్టి వేసేటట్టు కనుక నాకు అర్థం కాంది. అస్తకి అన్నాడు కదా ½ కిలో చికెన్ 2 మ్యాగీలు అంటే హాఫ్ చికెన్ ఏందిరా, ½ కిలో ఏందిరా, ½ కిలో కూడా నేను తినలేను రా సక్క. మళ్ళీ 2 మ్యాగీలు, 2 మ్యాగీలు చాలా ఎక్కువ రా బాబు, ఎండిపోతుంది. అన్న భూచక్ర 2 పీసులు ఎట్లా సరిపోయినాయి, భూచక్ర గడ్డ మొత్తం తినాలి కదా అన్న లెవెల్ కి గడ్డ తినాలి. బగారా రైస్ పెట్టుకున్నప్పుడు ఎలాగూ సరిపోలేదు అన్నాడు, ఎలాగూ సరిపోదని తెలిసినప్పుడు కొంచెం గట్టిగా ఇంకా వేరే పెద్దది ప్లాన్ చేసుకోవచ్చు కదా. అదే కమెంట్ డోరేమోన్ కూడా వేస్తావేమో అని భయపడ్డా బ్రో అంటే. నేను పెట్టిన అమ్మాయి ఆ కిచెన్ తినలేదు, అదే చాక్లెట్ అనుకున్నాను నేను అది. హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక 2 దోశలు అయితే ఆర్డర్ చేశాను. ఒక మసాలా దోశ, దాంతో పాటు ఒక పన్నీర్ దోశ ఈ 2 వేసేసిన తర్వాత పని ఉంది బయటికి వెళ్ళాను. అక్కడ ఏంటంటే లీచీ డ్రింక్ కనపడింది, తీసుకొని వచ్చేసాను. ఇక రిటర్న్ రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి జిమ్ కి వెళ్ళిపోయాను. వర్కౌట్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఆనిముత్యాల హెల్మెట్ కి వెళ్ళిపోయాను. అక్కడ ఏంటంటే ఒక మటన్ కర్రీ అయితే ఆర్డర్ చేసా, మటన్ కర్రీ కాంబో, లైక్ అందులో చికెన్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ ఇవి కూడా వచ్చాయి. టేస్ట్ అయితే బానే ఉంది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక లెమన్ సోడా వేసాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ కి ఏం చేశానంటే ఇవాళ ఫస్ట్ టిఫిన్ తిందాం అనుకున్నా. అందుకని చెప్పేసి ఒక ఆనియన్ దోశ, ఒక ప్లేట్ పరోటా ఆర్డర్ చేశాను. అదేమో సరిపోలేదు, అందుకని చెప్పి మళ్ళీ లైట్ గా తిందాం అనుకుని చెప్పేసి ఒక చికెన్ కర్రీ, దాంతో పాటు ఒక 4 రోటీ ఇవన్నీ ఆర్డర్ చేసి వేస్తాను అనమాట. ఇక్కడ డ్రింక్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఒక మౌంటైన్ డ్యూ అయితే వేసాను. బట్ నైట్ 2కి షిఫ్ట్ అయిపోయినప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ ఆర్డర్ చేసాను. ఏంటంటే ఒక ఆమ్లెట్, దాంతో పాటు ఒక చికెన్ లాలీపాప్ బిర్యానీ ఇవైతే ఆర్డర్ చేసి వేస్తాను అనమాట. ఇక ఫుల్ డీప్ స్లీప్ వేసి అయితే ఇవాళ డే నేను. హే గాయ్స్, ఎన్ని తింటావు బ్రో అసలు? రోజుల మసాలా దోశ, పన్నీర్ దోశ, ఆనియన్ దోశ, పరోటా ఇన్ని ఎవరు తినేది ఒక్క రోజులో. ఒక రోజులో కాదు, ఒక పూటలో తింటాడు ఆయన. 2 పూటల, పొద్దున 2 రాత్రి 2 అన్నాడు కదా అట్లా. అసలు ఎప్పుడు మసాలా దోశ, పన్నీర్ దోశ దీని వర్కౌట్ కి పోయేది కాదు. అంటే ప్రీ వర్కౌట్ నేను ఎక్కడ చూడలేదు అసలు. కూడా ఎప్పుడు చూడలేదు. నైట్ ఆర్డర్ చేసుకున్న 4 డిష్లు మనం ఒక రోజులో మొత్తం తింటే నాకు ఒక్క పూటలో 4 సార్లు తింటుండ్రా అమ్మ. అది కూడా హెవీవి, లైట్ కూడా కాదు, హెవీవి కాదు. నీకు సరిపోదని తెలిసి లైట్ గా ఎందుకు తింటావు బ్రో? తినేది గట్టిగా తినేది. అరే తినడు రా ఆయన, వేస్తాడు. అన్నా నువ్వేయి, అన్నా నువ్వేయి అన్నాల. మధ్యలో అది కన్ఫ్యూజ్ అయినా, ఏంది మటన్ ఒకటే చెప్పిండు అని. కానీ డైలాగ్ మిస్టేక్, అది మటన్ కాంబో చెప్పిండు. కాంబో అది చికెన్స్ బి లైక్ బర్డ్ ఫ్లూ వచ్చినా కూడా వదలలేదు నాకు. కానీ ఎందుకన్నా బెటర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో బ్రో. కాదు, 4 రోటీ లైటా అంటే వాడికి లైటే రా, వాడికి లైట్ కూడా కాదు, పిచ్చ లైట్ అది. అది ఇట్లాంటి ఫ్రెండ్ మనకుంటే అది అడ్వాంటేజా డిసడ్వాంటేజ్? అది ఒక రకంగా అడ్వాంటేజ్ ఉంటది, డిస్అడ్వాంటేజ్ కూడా ఉంటది. బిల్లు స్ప్లిట్ అవ్వనంత వరకు అడ్వాంటేజ్ అంతే. 10% తిన్నారు ఏంటంటారు. మనడే బిల్లు కడితే అది అడ్వాంటేజ్, కానీ బిల్లు కట్టకపోతే అని ఒక పెద్ద బీజం వస్తుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అసలు ఇంట్లో ఫుడ్ వేస్ట్ అవ్వదు. ఎప్పుడు ఎంత వండినా అసలు రాత్రి వేస్ట్ అవ్వదు. అండ్ ఒక డిసడ్వాంటేజ్ ఉంది అయినా కూడా. ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్ గా బర్త్డే ఉంది అనుకో, వాడు పార్టీకి దగ్గర చచ్చిపోవాలి. అది అందుకే తెలుగు ఏం చేయాలి, బాల్క్ నేషన్స్ తీసుకోవాలన్నమాట.
వాళ్ళు అన్నా మీ వాడు ఏందన్నా కొంచెం తింటాడు అనుకున్నా మొత్తం తింటుండు, ఇంకా 3-4 ప్లేట్లు ఎక్స్ట్రా అయ్యాడు పైసలు అంటారు వాళ్ళు. బయటనే బోర్డు పెడతారు ఇక ఏమని ఈ పర్సన్ కల అసలు ఈ ఆఫర్ కూడా ఉండదు అని చెప్పి. అదే సోల్ఫుల్ బ్లాగ్స్ కి నో ఎంట్రీ అని పెడతారు. కడుపు నిండిపోయింది. కడుపు నిండిపోయింది ఆయన బ్లాగ్స్ చూసి. ఈ రోజు మొత్తం తినకపోయినా నాకు ఏం పరకూడదు, ఏం అంత రెండింది. సో చూసారు కదా guys, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి ఫ్రెండ్ మీ గ్యాంగ్ లో ఉంటే అతనికి కూడా ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై.